వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర అవినీతిపై త్వరలోనే స్వతంత్ర బృందంతో విచారణ జరిపిస్తామని మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలిలో ఎమ్మెల్సీలు రామ్గోపాల్ రెడ్డి, రామారావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రోత్సహించాలనే ఆశయం చాలా గొప్ప ఆశయం అధ్యక్ష. కానీ ఒక ఆశయం ముసుగులో వాళ్ళ ఆస్తులను పెంచుకోవాలనే ఆకాంక్ష మాత్రం చాలా తప్పు అధ్యక్ష. అంతేకాకుండా కిట్ల అధ్యక్ష 10 రూపాయల కిట్టు 1000 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు అధ్యక్ష. ఇంకా దారుణమైన విషయం అంటే 29 కోట్ల రూపాయలు పబ్లిసిటీ వాడారు అధ్యక్ష. మా ఊర్లో క్రీడలు జరుగుతుంటే మా ఇళ్ల కాడి నుంచి వచ్చేసి క్రీడలు ఆడతారు అధ్యక్ష. కానీ ఈ ఊర్లో ఉండే వాళ్ళకు కూడా అకామిడేషన్ అని చెప్పేసి దాంట్లో కూడా బిల్లులు రాయడం జరిగింది అధ్యక్ష. భోజనాలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక క్రీడాకారునికి 175 రూపాయలు ఖర్చు అని చెప్పి రాయడం జరిగింది అధ్యక్ష. కేవలం 17 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు మాత్రమే ఈ క్రీడల్లో పాల్గొనాలని, అంటే వాళ్ళను ఒక పార్టీకి అనుకూలంగా మార్చుకునే ఒక ఆలోచనతో 17 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళను మాత్రమే దీంట్లో పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. విచారణకు ఆదేశించి ఉంటే ఎప్పటిలోగా ఈ విచారణ పూర్తి చేస్తారు, ఎప్పటిలోపల ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారు. ఒకవేళ చేయకపోతే నిర్దిష్ట కాలమర్జిని పెట్టి విచారణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఈ రోజు కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో స్పోర్ట్స్ కార్యాలయాల్లో కిట్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే టీ షర్ట్స్ కానీ మిగతా బ్యాట్లు కానీ ఇవన్నీ, వాటిని కూడా నాణ్యతను పరిశీలించి దానిపైన కూడా విజిలెన్స్ విచారణ చేసి నాణ్యత పైన కూడా విచారణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం సార్. గత 9 నెలల నుంచి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ చూసినా ప్రెస్ వాళ్ళు అనుకోండి, మా గౌరవ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఇదే అధ్యక్ష. ఆడుదాం ఆంధ్రాలో గత ప్రభుత్వంలో 119 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ఏ విధంగా ఖర్చు పెట్టారు, దీంట్లో అవకతవకలు జరిగినాయా లేదని అడుగుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు కూడా మా గౌరవ సభ్యులు చాలా మంది దాని మీద డౌట్ వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి తప్పకుండా దీని మీద ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేపిస్తాం అధ్యక్ష. 45 రోజుల్లోనే దీంట్లో ఎవరైతే తప్పు చేసిన అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా శిక్షిస్తాము. తప్పకుండా ఈ రిపోర్ట్ అంతా సభ దృష్టికి తీసుకొని వస్తాం అధ్యక్ష.